ఒరే చిన్నోడా, నేను పొలంలో పని చేసుకుంటాను. నువ్వు చెట్టు కింద కూర్చొని ఆడుకోరా కొంచెం. అలా చేస్తాడనే కానీ బాగా మంచి తెలివైనోడే. బాగా ఆడుతున్నట్టున్నాడు. అరుపులు ఎక్కడి వరకు వినిపిస్తున్నాయి. ఇంకా సేపు ఆడుకుంటే బాగున్నావు. ఏమైందిరా చిన్నోడా, పుల్ల నరుస్తున్నావు? పుల్ల ఎక్కడుందో ఎటు వెళ్ళింది? త్వరగా చెప్పురా. ఇంకోసారి కానీ సరదాగా అరిసేవనుకో నేను రానురా. అర్థమైందా? మళ్ళీ పుల్ల నరిసే ఇప్పుడే నిజం పుల్ల వచ్చిందా? మళ్ళీ సరదాగా ఆట పట్టేస్తున్నావా? నువ్వు సరదాగా పిలిచిన పని మొత్తం ఆగిపోతుందిరా. ఇంకా నువ్వు సరదాగా పిలిచినా నేను రాను. తాతయ్య ఇక్కడికి రాకది పుల్లుంది. తాతయ్య తినత్తే. పుల్లొచ్చింది నాన్న, పుల్లొచ్చింది. త్వరగా రా నాన్న, త్వరగా రా నాన్న. చిన్నోడు మారడు, మళ్ళీ ఆట పట్టేస్తున్నాడు. నన్ను తీసుకెళ్ళిపోతుంది. ఈరోజు నా మనసు ఏదో కీడు శంకిస్తుంది. ఏదో ప్రమాదం ముంచుకొచ్చేటట్టే ఉంది. మన అడవిలో ఏం జరిగింది ఇప్పుడు? మీరందరూ ఎందుకింత కంగారు పడుతున్నారు? నేను కష్టపడి సంపాదించుకున్న ఆహారాన్ని నువ్వు ఎలా లాక్కుంటావు? ఈ బాలుని చంపి తినాలనుకుంటే నేను అస్సలు ఊరుకోను. నువ్వేమైనా ఈ అడవికి రాజువా? కుటుంబం మీద నీకెందుకంత పగ? నీవు మన అడవి నియమం తప్పుతున్నావు మిత్రమా. ఆ బాలుని నాకు వదిలేసి ఇక్కడి నుంచి తప్పుకో. నేను ఈ బాలుని కాపాడి తీరుతాను, అది నా బాధ్యత. నేను మళ్ళీ చెప్పను, ఆ బాలుని ఇక్కడ వదిలి నువ్వు ఇక్కడి నుంచి దూరంగా పారిపో. నువ్వు నా మాట వినవు కదూ? నీకు త్వరలోనే నేనంటే ఏంటో చూపిస్తా. మన అడవి నియమం ప్రకారం చిన్నపిల్లల్ని ఏమీ చేయకూడదు. అది మీ నాన్నగారు పెట్టిన రూలే, నీకు తెలీదా? నన్ను కాపాడడానికి ధన్యవాదాలు మిత్రమా. నేను ఎప్పుడో అడుగుకొచ్చిన నీతో ఆడుకుంటా మిత్రమా. నేను నిన్ను మీ నాన్న దగ్గర విడిచిపెడతాను ఇప్పుడు. అలాగే మిత్రమా. నీకు ఇంకా ఎప్పుడు అబద్ధం చెప్తున్నాను. చూసావు, నువ్వు అబద్ధం చెప్పడం వల్ల ఎంత ప్రమాదం జరిగిందో. ఇంకెప్పుడు చెప్పగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.